హరే కృష్ణ. ఈరోజు పొటాటో కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. పొటాటోస్ని ఇలా సగానికి కట్ చేసుకుని ప్యాన్లో వేసి మునగా నీళ్లు పోసుకొని పెద్ద మంట మీద ఒక విజిల్ రానివ్వాలి. ఒక్క విజిల్కి దుంపలు బాగా ఉడికిపోయినాయండి. ఇవి చల్లారాక తొక్క తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంపలు తొక్కలు తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు కూరకి తాలింపు వేసేసుకుందాం. బంగాళదుంప కూర చేయడానికి కావాల్సిన పదార్థాలు: తాలింపు కోసం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయ, అల్లం, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె ఎక్కువే పడుతుంది. నూనె కాగాక తాలింపు సరుకులు వేసేసుకొని వేగించుకోవాలి. తాలింపు వేగాక పచ్చిమిరపకాయ, అల్లం వేసుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి ఒకసారి కలుపుకొని కలిసిన వెంటనే బంగాళదుంప ముక్కలు వేసేసుకోవాలి. ఈ దుంపల్ని ఇలా నొక్కుంటూ కలిపి బాగా వేగనివ్వాలి. దుంప ముక్కలకి ఉప్పు, కారం బాగా అంటేలాగా కలుపుకున్నాక అలా ఒక 10 నిమిషాల పాటు వేగించుకుంటూ ఉండాలి కలుపుకొని. చిన్న మంట మీద అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగించుకుంటే సరిపోతుంది. తొందరగా అయిపోవాలి అంటే పెద్ద మంట మీద పెట్టుకొని దగ్గరుండి కలుపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కూర చాలా వరకు వేగిపోయింది. ఇంకా వేగాలంటే ఈ కూర నూనె కనపడుతుందండి, అప్పుడు బాగా వేగిపోయినట్లు లెక్క. ఇది చాలా బలవర్ధకమైన కూర అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదే కూరతోటి ఆలు పరాటా చేసుకోవచ్చు, సమోసాలు కూడా చేసుకోవచ్చు. ఇంకొక 5 మినిట్స్ వేగిస్తే సరిపోతుంది. ఇంకొకసారి వేగితే సరిపోతుందండి. కింద అసలు అంటుకోకుండా ఇలా విడిపోతూ ఉంటే ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. ఇంకొకసారి కలిపితే వేగిపోయిందండి. మొత్తం గిన్నె నుంచి వదిలేసి కలుపుతూ ఉంటే ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది. ఆయిల్ కూడా కనపడుతుంది చూడండి. ఇలా అయితే వేగిపోయినట్టే. కూర రెడీ అయింది. ఆలు కర్రీ సర్వ్ చేసుకోవడానికి రెడీ. ఈ కూరలో మనం అసలు ఉల్లిపాయ వేసుకోలేదండి. ఉల్లిపాయ వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకున్నా కూడా కొంచెం చిన్న ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా చాలా బాగుంటుందండి. అల్లం, పచ్చిమిరపకాయ, ఉప్పు, కారం అన్నీ సమానంగా వేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది.